భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. విశాఖ నగరంలో చాలా శుభదినం. ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో బీఆర్టీఎస్ రోడ్లో అరిలో ప్రాంతంలో ఒకటి, అరిలో 13వ వార్డులో ఒకటి, చిన్నవాల్తీరులో ఒకటి, ఎంబీపీ రైతు బజార్ దగ్గర ఒకటి 4 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి మన ఎంపీ శ్రీభారత్ గారు, కలెక్టర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు కూడా రావడం జరిగింది. ఇదే ఎంబీపీ రైతు బజారు కీర్తిశేషులు ఎంవీఎస్ మూర్తి గారు నేను ప్రారంభించాం 11వ తారీఖు 7వ నెల 2018లో. మరలా వారి మనవడు మన యువ నాయకుడు మన యువ ఎంపీ భరత్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఇది ప్రారంభించడం జరిగింది. సరిగ్గా 2019 సెప్టెంబర్ 1వ తారీఖున ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళ పొట్టకొట్టే విధంగా 5 సంవత్సరాల చిల్లర ఇప్పటికి అది మూసివేయటం జరిగింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా రాష్ట్రంలో సుమారు ఫస్ట్ స్పెల్లో 100 చేయడం జరిగింది. అప్పుడు మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉండటం వలన ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి 5 రూపాయలకే భోజనం పెడుతున్నందుకు ఎన్డీఏ కూటమి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తూర్పు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేజీహెచ్ హాస్పిటల్ అయినా, ఇక్కడ రైతు బజార్ అయినా ఇతర ప్రాంతాల నుంచి వస్తారు. ఆకలితో ఎక్కడ తినాలో తెలియదు. 5 రూపాయలకి ఇంత మంచి భోజనం ఇవ్వడం అనేది వెనకాల పార్ట్నర్స్, దాతలు కూడా చాలామంది ఉన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ అవనివ్వండి, చాలామంది డొనేషన్స్ కూడా ఇచ్చారు. ఇట్లాంటి మంచి కార్యక్రమం పరిపాలన మొదలుపెట్టి 100 రోజులు కూడా అవ్వకుండా స్టార్ట్ చేయడం అనేది చాలా మంచిది. 5 సంవత్సరాలు చేయబోతున్న లెక్క కూడా వేస్తే విశాఖపట్నం పార్లమెంట్లోనే పూటకి 300 మంది తిడితే 5 సంవత్సరాలు అయ్యేసరికి అట్లీస్ట్ 1.5 కోటి మీల్స్ ఇక్కడ మేము సర్వ్ చేస్తాం. దీనికన్నా పేదవాడికి మనం చేయగలిగిన సహాయం ఏది అనేది మనందరం ఒకసారి ఆలోచించాలి. చాలా ఆనందంగా ఉంది. ఇందాక కలెక్టర్ గారు అన్నట్టు ఇక్కడ కలెక్టర్ గారు, కమిషనర్ గారు కూడా వచ్చినందుకు సంతోషం. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరగాలి. దీని సక్సెస్ చూసి ఇంకా చాలామంది దాతలు ముందుకు వస్తే ఇంకా ఇతర ఎక్కడెక్కడ పేద పాపులేషన్ ఉందో అక్కడ కూడా మేము అన్నా క్యాంటీన్లు ఆలోచిస్తాం. ఫస్ట్ ఈ సక్సెస్గా సెట్ అయిన తర్వాత నెక్స్ట్ అనేది ఆలోచిస్తాం. మొన్నే ఒకరు వచ్చారండి నాకి, ఆయన పరిచయం కూడా నాకు లేరు, కానీ అన్నా క్యాంటీన్ కోసం నేను 1 కోటి రూపాయలు డొనేట్ చేస్తానని చెప్పారు. ఇలా మీరు అన్నట్టు చాలామందికి ఈ కార్యక్రమంతో ఒక ఎమోషనల్ కనెక్షన్, కడుపు పెట్టి ఒక అన్నదాత సుఖీభవ అనే స్టేట్మెంట్కి అందరికీ ఆ తృప్తి ఉంటుంది. సో ఆ అవకాశం ఇవాళ ఈ వేదిక ద్వారా మనం అందరికీ చేయగలుగుతున్నాము. సో చాలా మంది దాతలు కూడా ముందుకు రావాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.